ప్రచారం అబద్ధాల ప్రచారాన్ని గ్లోబల్ మించిన ప్రతిభ అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసేట్లో దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలు ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు, ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువులను రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలను తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్ళు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే, మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ఏ ఒక్క హిందువైనా మన ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు ఒక్క రోజు చేయండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు ముక్కు కాదు, మీ ముక్కు పిండి పడేస్తాం, మీ చెవులు విండుతాం, మీ ముక్కు విండుతాం. ఇంత దిగజారుడు రాజకీయాలా బీజేపీ నాయకులకు అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారుడు రాజకీయమా అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నది.